కోద్భవ సార్షప అంటే ఆవ నూనె దీపం కూడా పెట్టవచ్చు. అదేమి ప్రమాదం కాదు, అధమ దీపం కూడా కాదు. కాకపోతే మధ్యమ దీపం. ఫల నిర్యాసజాత అంటే కొబ్బరికాయ నుండి వచ్చినటువంటి నూనెతో కూడా దీపం పెట్టవచ్చు. అది కూడా మధ్యమ ఫలాన్ని ఇస్తుంది. రాజికోద్భవ అనగా వేరుశనగ మొదలైనటువంటి కొన్ని పప్పుల నుండి తీసినటువంటి, అంటే ఇతర పప్పులు, నువ్వుల నూనె గురించి చెప్పేశారు కాబట్టి ఇతర పప్పుల నుండి తీసినటువంటి నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు, పర్వాలేదు అని చెబుతూ ఉన్నారు. దధిజశ్చాణుజశ్చైవ దీపా సప్త ప్రకీర్తితాః. దధిజ అంటే వెన్నతో కూడా దీపం పెట్టవచ్చుటండి. ఆ తర్వాత అణుజశ్చైవ తృణధాన్యాలు అని ఉంటాయి. అంటే మనం ఏ విధంగా అయితే రకరకాల ధాన్యాలు వంటల్లో వాడతామో ఏ ధాన్యం నుండి తీసినటువంటి నూనెతోనైనా కూడా దీపం పెట్టవచ్చు, ప్రమాదమేం కాదు. కానీ ఆద్యత అంటే ప్రాధాన్యత మాత్రము నెయ్యి మరియు నువ్వుల నూనెకు మాత్రమే ఇవ్వాలి అని చెబుతూ ఉన్నారు. ఆ